అసలు ఎందుకని కర్ణుడు ద్రౌపది కోసం కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు? ద్రౌపది మహాభారత కాలంలోనే అత్యంత అందమైన స్త్రీ. ద్రౌపది స్వయంవరం జరుగుతున్నప్పుడు మొత్తం ఆర్యవరులు మరియు రాజులు, మహారాజులు, సైనికులు అందరూ హాజరయ్యారు. స్వయంవరం పోటీలో అందరూ ధనస్సు ఎత్తడంలో ఓడిపోయారు. కానీ కర్ణుడు ఒక్కడు ధనస్సు ఎత్తి చేపకి గురిపెట్టి కొట్టాడు. అయితే ద్రౌపది నేను ఒక సూతపుత్రుడిని పెళ్లి చేసుకోను అని అందరి ముందు అవమానిస్తుంది. ద్రౌపది కర్ణుడి శౌర్యాన్ని చూడదు, భుజబలాన్ని చూడదు, తనపై కర్ణుడికి ఉన్న ఇష్టాన్ని చూడదు, అతన్ని కులాన్ని బట్టి అవమానిస్తుంది. దానివల్ల కర్ణుడికి ద్రౌపది మీద కోపం ఉంటుంది. కానీ ఒకసారి కర్ణుడు ద్రౌపది కోసం ఏడ్చాడు. అసలు ఎందుకని కర్ణుడు ద్రౌపది కోసం ఏడ్చాడో మీకు తెలుసా? కేవలం కర్ణుడి మాత్రమే కాదు, నేను కూడా రోజు బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే నా ఛానల్ కి రీచ్ పోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. అదే విధంగా దానవీర శూర కర్ణుడు ఎప్పుడు తన జీవితంలో దానాలు చేస్తూ ఉండేవాడు. అతను ఇచ్చిన మాట మీద నిలబడేవాడు. లక్ష కఠినమైన సమస్యలు ఉన్నా అతను తన మాట తప్పేవాడు కాదు. ఓటమిని అంగీకరించేవాడు కాదు. కౌరవుల పక్షాన నిలబడి యుద్ధం చేసిన అందరూ కర్ణుడిని ఒక గొప్ప వీరుడిలా చూస్తారు. కానీ ఎన్ని మంచి గుణాలు ఉన్న కర్ణుడు ఒక తప్పు చేశాడు. అదేమిటంటే నిండు సభలో ద్రౌపదిని అవమానించడం. రాజ్యసభలో పెట్టిన జూదంలో ధర్మరాజు ఒక్కొక్కరిగా అందరినీ పణంగా పెట్టి ఓడిపోయాడు. దాని తర్వాత యుధిష్ఠిరుడు ద్రౌపదిని పణంగా పెట్టి జూదం ఆడాడు. కానీ అప్పుడు ఓడిపోయాడు. ఆ కారణంగా దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకొని అందరి ముందు యుద్ధ సభలో తెచ్చాడు మరియు ఆమె చీరని లాగే ప్రయత్నం చేశాడు. కానీ కర్ణుడు అతన్ని ఆపలేదు. ఆ సభలో కర్ణుడు ద్రౌపదిని అవమానించాడు. సృష్టిలో దేవుడు స్త్రీకి కేవలం ఒక్క భర్తనే ప్రాప్తిస్తాడు. కానీ ద్రౌపదికి 5గురు ఉన్నారు. అందుకనే ఆమె ఒక వేశ్య అని చెప్తాడు. కర్ణుడిని ద్రౌపది ఒక్కసారి యుద్ధ సభలో సూతపుత్రుడిని అవమానించింది. బహుశా ఈ కారణంగానే యుద్ధ సభలో కర్ణుడు ద్రౌపదిని అవమానించాడు. అయితే ద్రౌపది మీద ఇంతటి కోపాన్ని ఉంచుకున్న కర్ణుడు ద్రౌపది కోసం ఎందుకు ఏడ్చాడు? కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వక ముందు శ్రీకృష్ణుడు కర్ణుడిని కలవడానికి వెళ్తాడు. శ్రీకృష్ణుడు కర్ణుడిని తన అసలైన జన్మరహస్యాన్ని చెప్తాడు. శ్రీకృష్ణుడు కర్ణుడితో నువ్వు సూతపుత్రుడివి కావు, నువ్వు కుంతిపుత్రుడివి. ఆమె వివాహం కంటే ముందు నీ జన్మ జరిగింది. ఆ కారణంగా ఆమె నిన్ను గంగా నదిలో వదిలేసింది. అప్పటి నుండి నిన్ను సుతుడైన అతిరథుడు మరియు రాధ నిన్ను పెంచి పెద్ద చేశారు. కర్ణ, పాండవులు మీ సోదరులు. నువ్వు వారి పక్షాన వచ్చేయి. ఒకవేళ నువ్వు పాండవుల తరపున నుండి పోరాడితే పెద్ద అన్న అయిన కారణంగా హస్తినాపురికి నువ్వే రాజు అవుతావు మరియు అర్జునుడు రథసారథి అవుతాడు. నువ్వు వజ్ర కిరీటాన్ని ధరిస్తావు. అప్పుడు నీ వెనకాల నేను మరియు వైష్ణవులు మన రాజ్య వీరులందరూ నీ వెనకాల ఉంటారు. పాండవులకి పెద్దనైన కారణంగా ద్రౌపది కూడా నిన్ను పెళ్లి చేసుకుంటుంది. కర్ణ, ఈ యుద్ధంలో దుర్యోధనుడు ఎలాగూ ఓడిపోతాడు. కాబట్టి నువ్వు పాండవుల తరపున వచ్చేయి అని అంటాడు. అయితే కర్ణుడు శ్రీకృష్ణుడితో నేను సూతపుత్రుని అయినందుకు అందరూ నన్ను అవమానించారు. అయితే కర్ణుడు శ్రీకృష్ణుడితో నేను సూతపుత్రుని అయినందుకు కారణంగా అందరూ నన్ను అవమానించారు. కుంతి నన్ను గంగలో వదిలేసింది. ఆ తర్వాత నన్ను నా తండ్రి అధిరథుడు, తల్లి రాధ ఇద్దరు కూడా పెంచి పెద్దగా చేశారు. నేను ఎప్పటికీ వారి కుమారుణ్ణే. ఈ రోజు నేను ఎలా రాధపుత్రుడిని నుండి కుంతిపుత్రుడిని అవ్వాలో నాకు తెలియదు. నన్ను యుద్ధ సభలో అందరూ అవమానిస్తుంటే కేవలం దుర్యోధనుడు నాకు అంగరాజుని చేసి గౌరవాన్ని ఇచ్చాడు. నేడు నేను ఎలా నా మిత్రుడికి దోహం చేయాలి? మాధవ, నేను యుద్ధ సభలో పాండవులను మరియు ద్రౌపదిని అవమానించిన తీరు ఇప్పుడు నేను పశ్చాత్తాప అగ్నిలో రగిలిపోతున్నాను. ఇది నా జీవితంలో అతిపెద్ద తప్పు అని చెప్తూ కర్ణుడు కళ్ళలో కన్నీటి పర్యంతరంలో నిండిపోయింది. దాని తర్వాత కన్నీళ్లు తుడుచుకుంటూ శ్రీకృష్ణుడితో మాధవ, నేను ఈ యుద్ధంలో ఎలాగూ చనిపోతాను అని నాకు తెలుసు. కానీ నేను ధర్మబద్ధంగా పోరాడతాను. నా మిత్రుడి తరపు నుండి పోరాడతాను. ఈ యుద్ధంలో నేను 5గురిలో అర్జునుడిని మాత్రమే చంపుతాను. నా జీవితంలో మొత్తం అవమానమే దొరికింది. కాబట్టి ఈ యుద్ధంలో శత్రువుల పక్షాన్ని చిందరవందర చేసి ఇతిహాసంలో పేరుగాంచాలని నాకు ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి. అదే విధంగా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అది నాకు ఎంతో సహాయాన్ని చేస్తుంది. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.